ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం లాస్ట్ క్లాస్లో ఫ్యూచర్లో రాబోయేటువంటి మెథడ్ ఆఫ్ హీలింగ్స్ గురించి మనకి పరిచయం చేశారు. And many other processes and procedures which belong to the healing art. Some of the more ancient schools, such as the allopathic, call for a process of elimination in order to arrive at the vital and true contribution which they have to give. Others of a modern and tentative experimental kind must be lifted and of the hands of the fanatics. For until fanaticism with its blindness and lack of intelligent synthesis dies out as an inevitable will as the sixth ray emerges and the Vision age passes out. Then so ఈ ఈ కొత్త హీలింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఫస్ట్లో రాబోతాయి ఫ్యూచర్లో. వీటితో పాటు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఎలోపతిక్ మెథడ్ ఆఫ్ దీంట్లో కాల్ ఫర్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఇన్ ఆర్డర్ టు అరైవ్ ఎట్ ద వైటల్ అండ్ ట్రూ కాంట్రిబ్యూషన్ విచ్ దే హ్యావ్ టు గివ్. ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ డిసీజ్ అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ అనేటువంటిది ఎలోపతిక్గా వాళ్ళు చేస్తారు ఫ్యూచర్లో. సో డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ఎలిమినేటింగ్ ఆఫ్ ఎ డిసీజ్ పైన ఎక్కువ ఫోకస్ చేయబడుతుంటుంది అనేటువంటి విషయం ఒకటి. ఫ్యూచర్లో దాని మీద బాగా రీసెర్చ్ అనేటువంటిది అవుతుంటుంది. తర్వాత ఎలిమినేషన్ ఇన్ ఆర్డర్ టు అరైవ్ అట్ ఎ వైటల్ అండ్ ట్రూ కాంట్రిబ్యూషన్ విచ్ దే హ్యావ్ టు గివ్. Others of a modern and tentative experimental kind must be lifted out of the hands of the fanatics. మిగిలినవి అంటే there are many alternative medicines, there are many systems of medicines. ఈ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో అవి వాటిని వినియోగించేటువంటి వాళ్ళ చేతుల్లో అంటే వాటి యొక్క రహస్యాలు చాలా ఉంటాయి. ఉదాహరణ కొన్ని ఊర్లు వెళితే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి వైద్యాలు చేస్తారు. వాళ్ళు చేసేటువంటి వైద్యములు వాళ్ళ చేతుల్లో నుంచి ఇట్ షుడ్ బి మేడ్ అవైలబుల్ ఫర్ ఆల్ అనేటువంటిది అదొకటి జరగాలి మనకు బాగా. అంటే ఏదో ఆ కుటుంబం వాళ్ళే ఆ వైద్యం చేయడం అనో ఇలాంటివి కొన్ని ఉండిపోతున్నాయి. అది అందరికీ కూడా అవైలబిలిటీలోకి ఫెనాటిక్స్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫెనాటిక్స్ ఫర్ సింథసిస్. For until fanatism with its blindness and lack of intelligent synthesis dies out. దాంట్లో అది కాదండి ఇది మా కుటుంబం వాళ్ళకే ఇది వర్తిస్తుందండి అనో లేదా మేమే చేయగలమనో ఇలాంటిది ఏదైనా ఉండిపోయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఆ సైన్స్ అంతరించిపోతుంది. దానిలో కూడా కొంత
ఉంటాయి కొన్ని రహస్యాలు ఆ సైన్సెస్లో. వాటిని ఎప్పుడు కూడా 10 మందికి అవైలబుల్గా ఉండేటటువంటి విధంగా వాటిని తీసుకెళ్ళాలి. As an inevitable will, as the sixth ray energies and the fission age pass ఉంటుంది, the race spools, the new spools cannot exist as they should. They must be at a keener understanding of the underlying and fundamental good in all the spools and a better grasp of the principles which underlie the true healing art. Before the spools refer to the letters on occult meditation can come into being, when, as is the case today, some healer or school lays the entire emphasis upon some patent overall and despises all other systems or of diet or method, it will not be possible to establish the true sports. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏ స్కూల్లో ఏది ఉంది ఏంటి అనేటువంటి చక్కగా అవగాహన చేసుకోండి. అన్నిటిని కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది మార్గం ఎక్కువ కూడా. కాదండి ఇందులో ఈ మెథడ్ ఆఫ్ దీంట్లోనే మేము చేయగలుగుతాం, ఇది చాలా బాగా అలా అనుకోకండి దయచేసి. యూ షుడ్ హ్యావ్ సింథసిస్ ఆఫ్ ఆల్. అది బేసిక్గా బాబు. The period is coming in which we will pass through a cycle in which we will garner the fruit of the ages, in which we will skim, if I may so express it, the cream of the milk of human experience, and then with the best that the past can confer upon us, we will inaugurate those new enterprises which will speed humanity upon its way. Among these new enterprises, the healing art will be the foremost because we may the most necessary. అన్నిటికన్నా హీలింగ్ ఆర్ట్ అనేటువంటిది బాగా ముఖ్యమైనటువంటిది. అది ప్రథమ స్థానంలో నిలబడుతుంది. ఎందుకంటే ఇవన్నిటిని కూడా మనం కలుపుకోవాలి. ఎప్పుడు కూడా వేరే సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా సింథసిస్ అనేటువంటి చేసుకోగలగాలి. సింథసిస్ అనేటువంటి చేసుకుని దాంట్లో హీలింగ్ అనేటువంటిది ప్రథమంగా నిలుస్తుంది. ఎందుకంటే హీలింగ్ థింగ్ అనేటువంటిది అందులో లేదనుకోండి, ఊరిని తాత్కాలికమైనటువంటి మార్పు వస్తుంది, కానీ వాడికి పూర్తిగా రోగం తగ్గడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? హీలింగ్ టెక్నిక్స్ అందులో వాడితేనే తగ్గుతాయి పూర్తిగా, ఇంకెప్పటికీ రాకుండా. హీలింగ్ టెక్నిక్స్ వాడకుండా వాడు ఎంత వైద్యం చేసినా అది ఓన్లీ పార్షియల్లీ సక్సెస్ఫుల్. అది బాగా గుర్తుపెట్టుకోండి. బికాస్ ద మోస్ట్ నెసరీ. We shall find the work which is engaging our attention will fall into 3 categories. These will work out sequentially and not simultaneously. 3 steps చెప్తున్నారు. ఒక స్టెప్ తర్వాత ఒకటి ఇవన్నీ కూడా జరుగుబడుతుంటాయి. న్యూ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద హీలింగ్ ఆర్ట్ అంటారు. అంటే హీలింగ్ ఆర్ట్లో ఈ 3 స్టెప్స్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక హీలింగ్ అనేటువంటిది ఇందులో చెప్తున్నారు. The training in the principles of the healing art as we lay the foundation for later expansion in the new age. Lay the foundation for the expansion. సో ఫ్యూచర్లో రాబోయేటువంటి సైన్సెస్కి ఒక చక్కటి ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఇచ్చేట్టుగా ఒక ఫౌండేషన్ అనేటువంటిది వేయబడాలి. అంటే ప్రస్తుతం ఎలా ఉంటున్నారు అంటే కనుక నా సైన్సే ముఖ్యం, నా సైన్సే కరెక్టు, ఇందులో ఈ ప్రకారంగా వైద్యం చేయించుకుంటే తగ్గిపోతున్నాను, ఇలా ఏదో కొందరు ఉంటున్నారు. అలా కాకుండా ఒక సింథసిస్ యాక్టివిటీలోకి వెళ్ళాలి. అన్ని సైన్సెస్లో ఉన్నటువంటి రహస్యాల్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని దాన్ని అన్నిటినీ కలుపుకొని చక్కగా ఏది ఎప్పుడు ఎలా వాడాలి అనేటువంటి దాన్ని బట్టి అది తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది మార్గం. లే ది ఫౌండేషన్ ఫర్ later expansion in the new age. Seek to preserve that which is good and useful in the shift of the emphasis from the outer external man to the more subtle etheric and vital body. అది సో మనం చేసేటువంటి దాంట్లో ఎక్స్టర్నల్ మ్యాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుని వైద్యమును ఇలాంటివి ఆలోచించడం అన్నట్టు కాకుండా ఎథరిక్ బాడీ వాడిది ఎలా ఉంది ఏంటి, వాడి యొక్క వైటల్ బాడీ లేదా ఎథరిక్ బాడీ ఎలా ఉంది, అది మనం అవగాహనలో పెట్టుకుని మనం చేసేటువంటి వైద్యం కానీ ఎనీ వైద్య శాస్త్రాన్ని మనం ఫాలో అయినా దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని విధంగా వీడు వైద్యం చేయడం అంటున్నది ఎక్కువ ముఖ్యం. వాడికి తలనొప్పి తగ్గిందా లేదా నేను మందించాను తగ్గింది, వాడి కాళ్ళనొప్పి తగ్గిందా లేదా నేను మందించాను తగ్గింది, ఇలా చేసుకుంటే
that is related to his external parts. ఇంటర్నల్ పార్ట్స్ అంటే వాడి యొక్క ప్రాణశక్తి ఎంతవరకు వాడికి సహకరిస్తోంది, ప్రాణశక్తి బలంగా ఉందా లేదా, ఇలాంటివి చూసుకోవడం అంటే ఇంటర్నల్ థింగ్స్. అది టు ద మోర్ సబ్టైల్ ఎథరిక్ అండ్ వైటల్ బాడీ. Emphasis from the outer external man to the more subtle etheric and vital body. Study this treatise on the new healing, which will meet with a measure of response, but which will only later enter into its true usefulness and mission. ట్రూ యూస్ఫుల్నెస్ అంటుండేది నేను ఇదొక మిషన్గా నిర్ణయం పడడం ఎప్పుడు జరుగుతుందంటే, దీనిలో ప్రధానంగా ఈథరిక్ బాడీని కన్సిడర్ చేసుకొని మనం వైద్యం చేసినప్పుడు అది జరుగుతుంది. అది కాదు సార్, వాడు కాలు నొప్పికి వచ్చాడు నా దగ్గరికి, కాలు సెట్ చేస్తాను, ఇప్పుడు వాడు హాయిగా నడుస్తున్నాడు, మీరు ఏవో ఈథరిక్ బాడీ అవన్నీ అంటే ఎట్లా, అలా అనుకోకండి దయచేసి. అది ఇక్కడ చెప్తున్నారా. Study this treatise on the new healing, which will meet with a measure of response, but which will only later enter into its true usefulness and mission. ఇది ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే, దీన్ని బట్టి ఎథరిక్ బాడీ అంటే ఏంటో చక్కగా అవగాహన చేసుకుని దాన్ని కన్సిడర్ చేసుకుంటూ వైద్యం చేయడం అంటుంది ప్రధానము. తర్వాత ఈ సింథసిస్ అంటుంటుంది ప్రధానం. తర్వాత ప్రిసర్వ్ దట్ విచ్ ఈస్ గుడ్ అండ్ యూస్ఫుల్ ఇన్ ద షిఫ్ట్ ఆఫ్ ది ఎంఫసిస్. అది వీటిలో చక్కగా వైద్యానికి లేదా ఆ పేషెంట్కి ఏది యూస్ఫుల్గా స్టెప్స్ అవుతాయో వాటిని ఎంచుకొని వాటితోటి వాడికి రోగం తగ్గించడం అంటున్నది ముఖ్యం. గుడ్ అండ్ యూస్ఫుల్ ఇన్ ద షిఫ్ట్ ఆఫ్ ది ఎంఫసిస్ ఫ్రమ్ ది అవుటర్ ఎక్స్టర్నల్ మ్యాన్ టు ద మోర్ సబ్టిల్ ఎథరిక్ అండ్ వైటల్ బాడీ. సో సబ్టిల్ అండ్ ఎథరిక్ వైటల్ బాడీకి ఏది వాడిని చక్కగా అది దృష్టిలో ఉంచుకుని వాడికి వైద్యం చేయడం. ఇదంతా ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే, later when a group can function together with impersonality as a unit and with the true interplay of love, such a group can then begin to do some definite healing work, taking some case, for instance, of known physical illness, of obsession, or of mental difficulty, and working under such sole direction or some initiated chela and in conformity with the teaching outlined in this treatise, seek to cure and aid. The study of the art of dying is also to attract your attention and later that of the world at large. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, చక్కగా స్టెప్స్ ఈ పుస్తకంలో ఇచ్చినటువంటి విధానం దాన్ని అందుకు చక్కటి అవగాహన ఏర్పరచుకొని ఈ హీలింగ్ ప్రాసెస్ అటువంటి చక్కగా వినియోగిస్తూ పేషెంట్కి రోగం తగ్గించడం, లేదా ఒక ఉత్తమ సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫలానా వాళ్ళు ఈ రకంగా అనారోగ్యంగా ఉన్నారు, ఈ రకంగా వాళ్ళకి ఆరోగ్యం చేకూర్చడానికి మనం సోల్ డైరెక్షన్ ద్వారా ఇది నిర్ణయం పడడం అంటే మార్గంగా వాళ్ళ యొక్క సూచనల ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇదొకటి చక్కగా చేయండి అంటున్నారు. అంటే ఎవరికి ఒంట్లో బాగోకపోయినా చక్కగా, అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చక్కగా వాళ్ళకి ఒక హీలింగ్ అంటుండే జరిగేటట్టుగా ఈ మెథడ్స్ ఇందులో ఇచ్చినటువంటి రూల్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఆ మెథడ్స్ ఫాలో అవుతూ చక్కగా చేయడం అన్నటువంటి చేయండి. అది outlined in this treatise and to cure and aid. The study of the art of dying is also to attract your attention and later that of the world at large. ఇందులో ది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటున్నది కూడా, అంటే దేహం వదిలేయడం అంటున్నది నేను దానికి కూడా అది నిర్ణయం పడడం, దాన్ని కూడా చక్కగా అవగాహనలో పెట్టుకోవడం. టు అట్రాక్ట్ అన్నారు, ఇట్స్ ఆల్సో టు అట్రాక్ట్ యువర్ అటెన్షన్. అది దాని ఎందుకు అంటే చనిపోతున్నట్టు అంటే వాడి ఏదో బాధ దిగులు ఇలా కాకుండా దాని ఎందుకు ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోండి. మీరు అవగాహన ఏర్పరచుకోవడమే కాకుండా ఫ్యూచర్లో మొత్తం ప్రపంచం అందరికీ కూడా దాని మీద ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఆర్ట్ ఆఫ్ డైయింగ్. తర్వాత థర్డ్ స్టెప్, ఫైనల్లీ there will come the forming of subsidiary groups to be taught and developed by the members of the pioneer healing groups until soul instruction or under that of some initiated chela. The subsidiary groups will work under group direction for the healing of principle.
సో ఈ సబ్సిడరీ గ్రూప్స్ అన్ని తయారు చేసుకోండి. నెక్స్ట్ మీరందరూ కూడా ఒక గ్రూప్గా ఉండండి అంటున్నారు. మనందరం కూడా ఒక గ్రూప్గా హీలింగ్ అంటుండి చేయడం అంటే యాక్చువల్గా అందరం ఒక గ్రూప్గా హీలింగ్ చేయడం అంటే అందరం ఒకే ఒక టైంకి చక్కగా హీలింగ్ చేయడానికి కూర్చోవడం అదొకటి. ఇంకొకటి ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు ఆఫ్లైన్గా కూడా కూర్చోగలగడం అందరం. అవకాశం లేదు ఆన్లైన్లో పలానా టైంకి అందరం కూడా కూర్చొని పలానా వ్యక్తికి చక్కగా హీలింగ్ జరగాలి అనేటువంటిది ఇందులో ఇచ్చినటువంటి మెథడాలజీలో చెప్పారు కదా, చేతులు ఇలా పెట్టుకోండి, ఇలా ఇలా చేయండి, ఇవన్నీ చెప్పారు. సో అలాంటి స్టెప్స్ అన్ని కూడా చక్కగా ఫాలో అవుతూ చక్కగా వాడికి హీలింగ్ జరిగేటువంటి విధానం ఒకటి ఏర్పాటు చేసుకోండి. తర్వాత సబ్సిడరీ గ్రూప్స్ మీరు ప్రతి వాళ్ళకి ఈ తెలుసుకున్నటువంటి విషయాలు మీ చుట్టూతో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కు లేదా ఎవరో ఒకరు మీ బంధువులు మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా షేర్ చేస్తే ఏమవుతుందంటే కనుక మీరు ఒక చిన్న గ్రూప్స్గా వేరే వాళ్ళని అందరినీ తోడగలుపుకొని ఆ గ్రూప్ ఈ మెయిన్ గ్రూప్ తోటి అసోసియేటెడ్గా పనిచేయడం. సో ఈ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బేస్గా ఆ గ్రూప్స్ రన్ చేసుకుంటూ ఉండడం ఇలాంటివి చేయండి. దిస్ విల్ నాట్ బి ఫర్ సమ్ ఇయర్స్ yet, and not until the initiating group can work with a measure of success and the group members have an intelligent grasp of the technique and the principles involved in healing. The exotic developments of the New Age healing will grow out of the above. So exotic the exotic developments of the New Age healing will grow out of the above. అసలు బేసిక్గా ఇవి ఇందులో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఫాలో అయితే దీని మీద ఇంకా ఫ్యూచర్లో చాలా రూమ్ ఇలా ఉండాలండి, తర్వాత ఏదో ఈ రకంగా కూర్చోవాలి, ఇవన్నీ తర్వాత వచ్చేటువంటి స్టెప్స్ ఇవన్నీ మీకు బయట చాలా వచ్చేస్తుంది భవిష్యత్తులో. అది కూడా ఒక కమర్షియల్గా వచ్చేస్తుంది యాక్టివ్. కనుక దానికి బేసిక్గా ఉండాల్సింది ఏంటంటే ఈ హీలింగ్ ఆర్ట్ దీనిలో ప్యూర్ లవ్ తోటి హీల్ చేయగలగదండి, ఇంకేం ఉండకూడదు. వాళ్ళు జస్ట్ లవ్ ఆస్పెక్ట్స్ తోటి ఎదుటివాడికి హీలింగ్ చేయడం అంటే చాలా ప్రధానంగా అది. There is no school in existence today which should be retained. All of them embody some useful truth, principles or idea. I would point out that a synthetic group which still be a separated entity, and no such group in our goal is our goal. It is the synthesis of the life and of the knowledge which is desirable and not a synthesis of people. Synthesis of knowledge అంటున్నది ముఖ్యం. సింథసిస్ ఆఫ్ పీపుల్ కన్నా సింథసిస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అన్ని సైన్సెస్లో ఇచ్చినటువంటి రహస్యాలని చక్కగా అవగాహనలో పెట్టుకుని మీరు వైద్యం చేయడం అంటుండే దాంట్లోకి రండి. ఎలోపతి తెలుసుకోండి, హోమియోపతి తెలుసుకోండి, కొన్ని ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ తెలుసుకోండి, కొన్ని న్యాచురోపతి ఏ ఆహారం ఇవ్వాలి, ఎట్లా ఉంచాలి అనేటువంటి తెలుసుకోండి. ఇలా వీటి మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది ఏర్పరచుకొని మీరు హీలింగ్ చేస్తే చాలా బాగుంటుంది. Separated, it is a synthesis of the life of the knowledge which is desirable and not a synthesis of people. There will be eventually, let us hope, hundreds and thousands of groups all over the world which will express the new attitude to healing, who will be bound together by their common knowledge and aims, but who will all express that to the best of their ability in their own peculiar field, in their own peculiar way, and with their own peculiar terminology. It is a subjective life unity that is of interest to the teachers on the inner side of life, and the procedure of a network of true healers all over the world. Production of a network of true healers all over the world. నెట్వర్క్ ఆఫ్ ట్రూ హీలర్స్ అంటుండేది ఒకటి. అంటే ట్రూ హీలర్ అవ్వాలి అంటే అన్నిటి మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అది చాలా కష్టం. దీంట్లో చాలా సులభమైనటువంటిది ఏమిటో అది కూడా చెప్పేసుకుందాం. అన్నిటి మీద ఒక మంచి జ్ఞానం అంటున్నది ఉన్నప్పుడు వాడు ఏది ఎప్పుడు ఎలా వాడతాడు అనేటువంటి దాని మీద అదంతా ఆధారపడుతుంది. అది చాలా కష్టం అని అన్నాం. ఇప్పుడు సులభమైనటువంటి మార్గం ఏమిటంటే హీలింగ్ ప్రిన్సిపల్స్ ఇందులో ఇచ్చినటువంటి పక్కాగా మనం
ఫాలో అవడం అంటే పెట్టుకుని కొంత డిసీజ్ గురించి కొంత మనం ఒక అకల్ట్ సైన్సెస్ వీటిని అవగాహనలో పెట్టుకుని మనం చక్కగా వాడికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడికి ఇష్టమైనటువంటిది ఏదో అది తీసుకుంటూ ఉండమని చెప్పి ఈ హీలింగ్ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతూ హీలింగ్ చేస్తే ది బెస్ట్. దీనికి ఏం అక్కర్లేదు. నీకు నచ్చినటువంటి ఆయుర్వేదం నచ్చుతుందా ఆయుర్వేదంలో మందులు తీసుకో, హోమియోపతి నచ్చుతుందా హోమియోపతిలో తీసుకో, ఎలోపతి నచ్చుతుందా ఎలోపతిలో తీసుకో, నీ ఇష్టం. మంచి డాక్టర్ని మాత్రం ఎంచుకొని చక్కగా సేవాభావంగా ఉండేటువంటి డాక్టర్ని ఎంచుకొని వైద్యం చేయించుకో అని చెప్పండి. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఇచ్చినటువంటి హీలింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫాలో అవుతూ చక్కగా వాడికి హీలింగ్ చేయడం అనేది ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ స్టెప్స్. ఇవి మనం చక్కగా చేస్తుంటే చాలు. Let us hope hundreds and thousands of groups all over the world who will express the new attitude of healing, who will be bound together by their common knowledge and aims. అందరూ కూడా ఒక అంటే కాన్ఫరెన్సెస్ లాగా యోగా కాన్ఫరెన్స్, హీలింగ్ కాన్ఫరెన్సెస్ అలాంటివి ఏవో కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రతివాడు కూడా అక్కడ వచ్చి వాడి యొక్క హీలింగ్ టెక్నిక్స్ వాటితో మాట్లాడతారు అక్కడ వచ్చి. సో అలాంటివన్నీ కూడా మీరు తీసుకోండి వీలైతే అంటున్నారు. Together by their common knowledge, but who will all express this to the best of their ability in their own peculiar field. సో ప్రతివాడు కూడా వాడు ఓన్ పెక్యులర్ ఫీల్డ్ లో వాడు ది బెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనేటువంటిది వాడు ఇస్తాడు అక్కడ. ఇన్ దేర్ ఓన్ పెక్యులర్ వే విత్ దేర్ ఓన్ పెక్యులర్ టెక్నాలజీ వాడు చెప్తాడు, ప్రతివాడు చెప్తాడు. అది it is the subjective life unity that is of interest to the teachers on the inner side of life. Subjective life unity అంటున్నది ప్రధానంగా. సబ్జెక్టివ్ లైఫ్ యూనిటీ అంటే ఏంటంటే దానికి వేరువేరుగా చూడడం అంటున్నది కాకుండా హ్యూమన్ యాజ్ వన్ ప్రిన్సిపల్గా చూడడం అంటుంది చాలా ప్రధానం. సబ్జెక్టివ్ లైఫ్ యూనిటీ అన్నారు. అంటే ఇదంతా కూడా ఒకే ఒక యూనిట్ చేతి ఇదంతా నిర్ణయం పడుతోంది అన్నటువంటి దానిలోకి వాడు రావాలి. దాన్ని సపరేట్గా చూడటం అంటున్నది సబ్జెక్టివ్ లైఫ్ యూనిటీ అన్నది. That is of interest to the teachers on the inner side of life and the production of a network of true healers all over the world. Production of network of true healers. ప్రేమతోటి రోగాలు తగ్గించేటువంటి వాళ్ళు కావాలి భూమి మీద. ఎప్పుడు కూడా మ్యాన్ ఒక సింగిల్ యూనిట్గా చూసి వైద్యం చేసేటువంటి వాళ్ళు కావాలి. ఇది ఇక్కడ బేసిక్ అవగాహన పెట్టుకోండి. A fresh start is now being made. We shall and do inherit the wonder of the past acquired knowledges, and the one of much of it will persist. ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేటువంటి చేయండి మీరు. అంటే ఇప్పటిదాకా రొటీన్గా ఫాలో అవుతున్నటువంటి స్టెప్స్ కాకుండా ఒక ఫ్రెష్ మెథడ్ అంటే ఏంటి చక్కగా ఇప్పుడు చెప్పుకుంటున్నది అలా. We shall and do inherit the wonder of the past acquired knowledges, and the use of much of it will persist. All that is needed is the elimination of the undesirable and misunderstood interpretations of known facts, and the misapplied information. Also, the cessation of selfish interest, financial exploitation, and greed. Modern surgery, modern sanitary methods, and modern medical science are full of wonder and usefulness. వీటిలో ఎంతో వండర్స్ ఎంతో యూస్ఫుల్నెస్ ఉన్నాయి. ఇందులో అక్కర్లేని చక్కగా తొలగించేసుకుని వీటిలో ఉన్నటువంటి హయ్యర్ ప్రిన్సిపల్స్ని చక్కగా వినియోగంలోకి తెచ్చుకోండి. అంటే చాలా ఇందులో ఎక్స్ప్లాయిటేషన్స్ చాలా ఉన్నాయి. వాటి అంటే ఒక బేసిక్గా ఏంటంటే ఈథరిక్ బాడీ అంటున్నది పేషెంట్ జాగ్రత్త అవగాహన చేసుకోవడం, చక్కగా వాడికి టూ మెనీ మెడికేషన్స్ అన్నటువంటిదిగా కాకుండా ఎంత తక్కువ వీళ్ళకి అంత తక్కువ మెడికేషన్ అంటున్నది వాడికి పెట్టి హీలింగ్ అంటున్నది చేయడం అంటారు. ఇది బేసిక్గా. మిగిలిన సైన్సెస్ మీద కూడా చక్కగా అవగాహన అంటున్నది ఇప్పుడు చాలా సులభం ఒక రకంగా. ఏంటంటే ఆన్లైన్లో మనం చక్కగా చదువుకోవచ్చు, ఎవడెవడు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడు ఏం లేదు. వాటిని చక్కగా అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ చక్కగా తెలుసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. దాంతో ఆ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు చెప్పబడేటువంటి టాపిక్ ఏంటంటే లెటర్ టు ఏ సైంటిస్ట్. ఇందులో ఆయన ఒక లెటర్ సైంటిస్ట్కి రాసినటువంటి లెటర్ ఆయన ఇక్కడ పొందుపరిచారు, చదువుకున్నాం. మై బ్రదర్, I have a few minutes to spare this
morning after dictating to AAB and will attempt to throw some forward light upon the questions which you have posited. I do not, as you will not, say that I will answer the questions. The discoveries of science are as yet inadequate for the fulfillment of the prophecies I made in a treatise on seven rays. Towards the close of the century, and when the world's situation has clarified and the period of reconstruction is drawing to a close, discoveries will be made which will reveal some hitherto unrealized electrical potencies. I know not what other word to use for these electrical rays which will make their presence felt and lead to possibilities beyond the dreams of investigators today. సో నాచే అంటే మాస్టర్ జాల్కుల్ గారు ఒక సైంటిస్ట్ రాశారు, ఆయన చెప్తున్నారు, నాచే రచింపబడ్డటువంటి ఈ 5 గ్రంథాలు, ఏ ట్రీటైస్ ఆన్ 7 రేస్ మీద 5 గ్రంథాలు, ప్రస్తుతం మనం చదువుకుంటున్నది 4వ గ్రంథం. ఈ 5 గ్రంథాలు చాలా చాలా అడ్వాన్స్డ్ సిలబస్ ఇదంతా కూడా. సైంటిస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిస్ట్ ఇది అంతగా బోధపడేటువంటి రహస్యాలు కాదు. ఫ్యూచర్లో అంటే ఈ సెంచరీ ఎండింగ్ అంటే ప్రస్తుతం 21st సెంచరీ, దీనికి వచ్చేటికి చక్కగా మానవజాతి చక్కగా దీనిని అవగాహన చేసుకునేటువంటి ఇది ఏర్పడుతుంది అంటున్నారు ఆయన. డిస్కవరీస్ విల్ బి మేడ్ విచ్ విల్ రివీల్ సమ్ హితర్ టు అన్రియలైజ్డ్ ఎలక్ట్రికల్ పొటెన్సెస్. అది సో సృష్టిలో వర్తిస్తున్న ఎనర్జీస్ వీటి మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది ఏర్పడుతుంది. అన్రియలైజ్డ్ ఎనర్జీస్. ఐ నో నాట్ వాట్ అదర్ word to use for these electrical rays which will make their presence felt and lead to possibilities beyond the dreams of investigators today. సో నాకు తెలియక కాదు వాటికి పదములు ఏవి వాడాలి అనేటువంటిది. ప్రస్తుతం మానవ జాతికి అవంతా కూడా కొత్తగా ఉండేటువంటి సైన్సెస్. సో ఒకనొక రోజు వీటి మీద చక్కటి అవగాహన అంటున్నది ఏర్పడుతుంది. ద కమింగ్ సైన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విల్ బి యాజ్ డిఫరెంట్ new next century as the modern usages of electricity differ from the understanding of the Victorian scientists. సో భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ మీద చాలా రీసెర్చ్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ వీటి మీద బేసిక్గా సృష్టిలో పాజిటివిటీ, నెగిటివిటీ ఇదే మెయిన్ సైన్స్. మొత్తం అంతా కూడా ఇదే మెయిన్ సైన్స్. నెగిటివ్, పాజిటివ్ వీటి మీద మొత్తం సృష్టి అంతా కూడా నిర్ణయింపబడుతోంది. దీని మీద భవిష్యత్తులో చాలా అడ్వాన్స్డ్ వాటికి వెళ్ళిపోతుంది మొత్తం మ్యాన్కైండ్ అంతా కూడా. ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం బళ్ళు ఇలాంటివి ఎన్నో వచ్చేస్తున్నాం మనకు ఎలక్ట్రికల్ ఫినామినా వాడుకుంటాం. సో పెట్రోల్ అవసరం లేకుండా ఎలక్ట్రిసిటీతో బళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి ఇంకా ఫ్యూచర్లో చాలా జరిగిపోతాయి, అదే ఆయన అంటున్నారు. సో ఎలక్ట్రిసిటీ చాలా అడ్వాన్స్డ్ సైన్సెస్ సంబంధించిన రహస్యాలు వీటిలో ఆయన ఇచ్చారు మనకి. In connection with your query and the photography which concerns itself with departed souls, I would advise you that understanding of process will come from a study of the photography of thought forms. So, ఒక క్వశ్చన్ వేశారు మీరు, ఫోటోగ్రఫీ ఆఫ్ డిపార్టెడ్ సోల్స్, చనిపోయినటువంటి వాళ్ళ యొక్క మైండ్ని రీడ్ చేయడం, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఇలాంటివన్నీ రీడ్ చేయడం అంటున్నది. దాని మీద ఒక క్వశ్చన్ వేశారు. దానికి నేను ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, ఫస్ట్ ఫోటోగ్రఫీ ఆఫ్ థాట్ ఫామ్స్, ఆలోచనలు ఎలా ఉన్నాయి దాని మీద ఒకటి అవగాహన అంటున్నది ఏర్పరచుకోవడం. ఫోటోగ్రఫీ ఆఫ్ థాట్ ఫామ్స్, I would advise you that understanding of process will come from a study of the photography of thought forms. A beginning was made in this connection by the great French scientist of Arsenal of Paris. AAB can tell you something of this if you do not already know. Light on the subject will come through the perfecting of the plates of perception and their greatly increased sensitivity and through the relating of electricity to photography. ఎలా వస్తుంది? థాట్ ఫామ్స్ని రీడ్ చేయడం అంటున్నది రావాలి మనకి. సో మనకి ఒక పుస్తకం అందవిపడింది మాస్టర్ జాల్కుల్ గారిది, మ్యాటర్ ఆఫ్ ది మైండ్ అనేటువంటిది. అది 20th సెంచరీలో మాస్టర్ జాల్కుల్ గారు ఇప్పుడు అదే విషయాలు ఆయనకు చెప్తున్నారు. ఆ పుస్తకం మనకి మన వైశాఖ పూర్ణిమ ముందు రోజుల్లో వచ్చింది. అది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. అందు గురించి వాళ్ళ ఆశీర్వచనంగా అది నేను భావిస్తాను. అది కూడా
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ థాట్ ఫామ్స్ని వీటిని చక్కగా మనం రీడ్ చేయగలగడం అన్నటువంటి దానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే light on the subject will come through the perfecting of the plates of reception and their greatly increased sensitivity. మనకి లైట్స్ ప్లేట్స్ ఆఫ్ రిసెప్షన్ అంటే మన యొక్క మానసిక కక్ష చాలా రిఫైన్డ్గా ఉండాలి. అప్పుడు ప్లేట్స్ ఆఫ్ రిసెప్షన్ మనది చాలా బాగుంటుంది. ఎవరు మన గురించి ఆలోచిస్తున్నటువంటిది కానీ ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటిది కానీ టక్కనే మాస్టర్ జ్వాల్కూర్ గారు ఆయన మనకు మందిరంలో ఆయన ఎటో వెళుతుంటారు. ఆవిడ ప్రతి కొండ మించి ఆవిడ లోయలో పడిపోతుంది. ఎలా ఆయన టక్కన అక్కడికి అట్రాక్ట్ అయ్యారు, ఎక్కడ ఎలా తీసుకొచ్చారు ఆయన. దిస్ వాల్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ థాట్ ఫామ్స్. అంటే ఆయన యొక్క శిష్యురాలుగా ఆవిడ వర్తిస్తూ ఉన్నప్పుడు ఆవిడకి గురువు గారికి ఒక కనెక్టివిటీ అంటున్నది స్టార్ట్ అయిపోయింది. కనెక్టివిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో వాళ్ళ గురించి మొత్తం సమస్తం కూడా ఎప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. ఇది అంటే ఇదంతా దేని చేతంటే థాట్ ఫామ్స్ చేత. ఈ థాట్ ఫామ్ అనేటువంటిది ఎలా తెలియబడుతుంది అంటే మనం చాలా సెన్సిటైజ్డ్గా ఉండాలి. వీ షుడ్ బి వెరీ సెన్సిటివ్. అంటే మన యొక్క హృదయ కమలం స్వచ్ఛంగాను ఏ ఆలోచనలు లేకుండా ఉండేటువంటి దానిలోకి మనం నిలబడగలగాలి. నిలబడినప్పుడు ఎవరు ఇబ్బందులో ఉన్నారో వాళ్ళు మన హృదయంలో వాళ్ళు మెదులుతారు. మెదిలినప్పుడు వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటిది ఇంకొంచెం సెన్సిటివ్గా ఉన్నప్పుడు చక్కగా తెలిసిపోతారు. వెంటనే వీళ్ళు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళకి అక్కడ సొల్యూషన్స్ వెళ్ళిపోతారు. మరి షిరిడి సాయిబాబా ఎన్ని చేశారు అట్లా? దేని చేత అంటే ఒకటి మన యొక్క మైండ్ బాగా సెన్సిటివ్గా పెట్టుకోవాలి మనం. మాస్టర్ షిక్కి గారు ఎన్నో చేశారు, చాలా చేశారు, నాన్నగారు చేశారు. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన దగ్గర, మహానుభావులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ చేసినటువంటివి. అన్నిటికీ కావాల్సింది ఏంటంటే మైండ్ చాలా సెన్సిటివ్గా ఉండాలి. అంటే మన ఆలోచనలు ఎంతసేపు మన బుర్ర ఎలా ఉంటుంది అంటే మన ఆలోచనలు మనం ఇప్పుడు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఇంకో సంవత్సరం, దీని మీదే మన ఆలోచనలు. గురు పూజలకు వెళ్ళినా ఇవే ఆలోచనలు మన బుర్రలో తిరిగిపోతుంది ఎప్పుడు. ఒక ప్రతిదానికి కొంత టైం ఇవ్వండి, కొంత మైండ్లో కొంత స్పేస్ ఇచ్చాను అంతే. ఇట్ షుడ్ నాట్ ఆక్యుపై ద హోల్ స్పేస్ ఆఫ్ అవర్ మైండ్. దానికి అంతే స్పేస్ అయిపోయింది. తర్వాత ఇంకా మన జోలికి రాకూడదు. దానికి తగ్గటువంటి పనులు చేసుకుంటాం, అయిపోయింది, అది ఫినిష్. అదే మన బ్రెయిన్ అంతా మన యొక్క ఫినాన్స్ ఆస్పెక్ట్స్ తినేస్తానంటే ఇంకా సాధన ఎక్కడ ఉంటుంది, మనకు ఉండదు. ఫినాన్స్కి ఏదో ఇంత స్పేస్ ఇవ్వండి, ఏదో ఫ్యామిలీకి ఇంత స్పేస్ ఇవ్వండి, మైండ్లో ఇంత స్పేస్ ఏదో పర్సనల్ థింగ్స్కి పెట్టుకోండి, ఇంత స్పేస్ ఖాళీగా పెట్టుకోండి. అలా డివైడ్ చేసేసుకోవాలి మన మైండ్. దాని గురించి ఎప్పుడు ఆలోచించాలి అప్పుడు ఆలోచించాలి, దానికి స్టెప్ ఏం తీసుకోవాలి అది తీసుకోండి, అయిపోయింది అంతే. దాని గురించి పొద్దుస్తమానం అలా ఆలోచించడం అంటుంది పెట్టుకోకూడదు. అది ఎంత ఎక్కువ ఆలోచిస్తే అది మన బ్రెయిన్ అంతగా దానికి ఇదైపోతుంది. అందుగురించి ప్రతిదానికి కొంత టైం ఇవ్వండి. ఒక పాయింట్ ఏదో ఉంది ప్రాబ్లమ్, దాన్ని జాగ్రత్తగా ఒక అరగంట గంట కూర్చొని చక్కగా ఆలోచించుకున్నాం, దానికి ఏం చేయాలో నిర్ణయించుకున్నాం, అది చేయడం అంటున్నది ప్రారంభం చేసాం, అయిపోయింది కదా. ఇంకా దాన్ని మైండ్లోకి రానిక. ఎస్, ఇంకొకటి ఏదో ప్రాబ్లం ఉంది, దాని గురించి కూడా ఒకసారి ఆలోచించుకోండి, దాన్ని ఏం చేద్దాం, ఎలా చేద్దాం, దానికి ఏమో స్టెప్స్ పెట్టుకోండి, ఇలా చేద్దాం, ఇలా దాన్ని ఆ రకంగా చేసుకోండి, అయిపోయింది అంతే. అది చేసుకుంటూ వెళ్ళండి, ఇది చేసుకుంటూ వెళ్ళండి, ఇలా ఉంది. మిగిలిన స్పేస్ ఆఫ్ మైండ్ని చక్కగా ఒక ఆధ్యాత్మికత, మైండ్ సెన్సిటివ్గా ఉండడం, ప్రశాంతంగా ఉంచుకోవడం అంటుంది చేయాలి. ప్రశాంతంగా మనసు ఉంచుకోవడం అంటున్నది అభ్యాసం చేస్తుంటే నెమ్మదిగా మన మైండ్ ఇతరులు మన గురించి తలుచుకున్నప్పుడు మనకు చక్కగా తెలుస్తుంది. ఇతరులు ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు చక్కగా మనకు తెలుస్తుంది. ఎందుకో ఫోన్ చేస్తాం, ఊరినే సరదాగా చెప్తాం విషయం, లేదా వాళ్ళ ఇంటికి మనం వెళతాం, లేదా వాళ్ళు మన ఇంటికి వచ్చేటట్టుగా మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాం, లేదా వాళ్ళకి ఎందుకో మన ఇంటికి రావాలంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ మన మైండ్ సెన్సిటివ్గా ఉండడం అంటున్నది అభ్యాసం బాగా చేయాలి, అది చెప్తున్నారు ఆయన. థాట్ ఫార్మ్స్ ఏ బిగినింగ్ వాజ్ మేడ్ perfecting of the plates of reception and their greatly increased sensitivity and through the relating of electricity to photography. సో థాట్ ఫార్మ్స్ రీడ్ చేయడం అంటే బాగా అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే ఏమవుతుందంటే మనకు 10 మంది పరిచయం ఉన్నారు, 10 మంది యొక్క థాట్ ఫార్మ్స్ని మనం అలా రీడ్ చేయగలుగుతాం, అయిపోయింది.
ఇంకో 100 మందిది. 100 మంది థాట్ ఫామ్స్ మనం అలా కూర్చుంటే వాళ్ళ యొక్క మైండ్‌లో ఉంటున్నది అలా రీడ్ చేసేస్తాం మనం. ఇది అయిపోయిన తర్వాత దీనికి థాట్ ఫామ్స్ రీడ్ చేయడానికి ఫిజికల్ బాడీతోటి సంబంధం లేదు. మన ఎదురుగుండా వాడొచ్చి కూర్చుంటేనే వాడి థాట్ మనకు అది తెలుస్తుంది. అవసరం లేదు. మైండ్ టు మైండ్ కాబట్టి థాట్ ఫామ్స్ ఫిజికల్ బాడీతోటి సంబంధం లేదు. అది. You may deem it well nigh impossible to make plates of much greater sensitivity than those in use of the best equipped laboratories. But this is not so. Along the line of thought, photography, and electrical equipment will come the solution. It is the thought of those on the other side and their ability to project thought forms of themselves, plus the providing of adequately sensitive plates or their equivalent, which will mark a new era in so-called spirit photography. సో ఈ సెన్సిటివిటీ దీని చేత అంటే దీన్ని మీరు న్యూరాలజీ వాటిల్లో ఈజీలను వేరియస్ టెస్ట్లో ఇవ్వ వచ్చి వాటి ద్వారా వాడి యొక్క థాట్స్ని వీటిని అవగాహన చేసుకోవచ్చు అని మీరు చెప్పవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ సో. మన యొక్క ప్లేట్ మన యొక్క థాట్ ఫామ్ యొక్క సెన్సిటివిటీ మన యొక్క మైండ్ సెన్సిటివిటీ తోటి అది ఎంత సెన్సిటివ్గా అయితే ఎదుటివాడి యొక్క థాట్స్ అంత బాగా అవగాహనలో మనం తెచ్చుకోవచ్చు. ఇది చాలా అడ్వాన్స్డ్ విషయాలు. ఇది మామూలుగా మీరు పరికరాల ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా తెలుసుకునేటువంటి దానికన్నా ఇందులో చాలా అడ్వాన్స్డ్ థింగ్స్ చక్కగా తెలియబడతాయి. ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్. బట్ దిస్ ఇస్ నాట్ సో. అలాంగ్ దిస్ టైమ్ ఆఫ్ థాట్ ఫోటోగ్రఫీ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ విల్ కమ్ ద సొల్యూషన్. దీంతో మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ప్రాబ్లంకి ఏం చేయాలి అనేటువంటి సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుందని ఇన్స్ట్రుమెంట్ ఇవ్వదు. ఫలానా ప్రాబ్లం ఉంది అనేటువంటి చెప్తుంది ఇన్స్ట్రుమెంట్. ఎదుటివాడికి యొక్క థాట్స్ వీడు అవగాహన చేసుకున్నప్పుడు వీడికి తెలిసినప్పుడు దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ వీడి మైండ్లో ఆ థాట్ రిసీవ్ అవగానే వీడు తడుతుంది. మరి వాడికి ఎందుకు తట్టట్లేదు అంటే కనుక వాడి మైండ్ అంతా కూడా అదే థాట్ ఫామ్లో అలా ఉండిపోయి దాని నుంచి వాడికి సొల్యూషన్ తట్టడం అంటుంది. అంటే బాధ గురించి వాడు ఆలోచిస్తున్నాడు కానీ దీనికి కావాల్సినటువంటి సొల్యూషన్ గురించి వాడు ఆలోచించేటువంటి స్థితిలో లేదు వాడి మైండ్. అందుగురించి వాడికి సొల్యూషన్ తట్టట్లేదు. వీడు చక్కగా ఇదిగా ఉన్నాడు కాబట్టి వాడి గురించి చక్కగా ధ్యానం చేశాడు కాబట్టి వీడికి చక్కగా వాడుకున్నటువంటి ప్రాబ్లం తెలిసింది. కొంచెం ఎవాల్వ్డ్గా వీడు ఉంటున్నాడు కాబట్టి దానికి ఏం చేయాలంటే వీడి మైండ్లో చక్కగా సొల్యూషన్ పడుతుంది, చక్కగా తడుతుంది. మీకు ఇన్స్ట్రుమెంట్స్లో అది తట్టదు. అదే ఆయన చెప్తున్నాడు. Will come the solution. It is the thought of those on the other side and their ability to project thought forms of themselves. The ability to project thought forms of themselves. ఈ థాట్ వాడికి తట్టేటట్టుగా వాడు ఇక్కడ కూర్చొని సంకల్పం చేస్తాడు. అంటే ఎదురుకుండా వచ్చి కూర్చుని వాడు అడగాల్సినటువంటి పని లేదు. చక్కగా ఉదాహరణకు వాడు ఏదో పలానా ఇబ్బందితో ఉన్నాడు. వాడు ఏంటి వాడు శ్రీశైలం వెళితే వాడికి వ్యాధి తగ్గుతున్నాడు. ఊరు ఆ వాతావరణం వాడికి అవసరం. అక్కడ ఉండేటువంటి గాలి, ఆ కొండ మీద ప్రాంతం ఇది అవసరం అనుకోండి. ఇప్పుడు కూర్చుని ఏదో సంకల్పిస్తాడు. నెమ్మదిగా 2 రోజులకో 3 రోజులకో ఎవడో వాడింటికి వచ్చి ఏమంటే నేను శ్రీశైలం వెళ్ళొచ్చానని ప్రసాదం ఇస్తాడు. అప్పుడు ఆ ప్రసాదం వీడు తినేటికి వీడికి ఏదో అనిపిస్తుంది, మనం కూడా ఒకసారి శ్రీశైలం వెళ్ళొస్తే బాగుండను. ఇలా ఏదో ఫీల్స్. నెమ్మదిగా వీడు ప్రయాణం కడతాడు ఒకరోజు శ్రీశైలం. అక్కడ వెళ్ళి 4 రోజులు ఉండొచ్చేటికి చక్కగా వీడికి రోగం తగ్గడం అంటే వీడు డైరెక్ట్గా వీడు చెప్పలేదు వాడికి శ్రీశైలం వెళ్ళు. బట్ ఇట్ హ్యాపెన్. అది జరుగుతుంది. అలా ఉంటుంది అన్నమాట. Which will mark a new era in so-called spirit photography of adequately sensitive plates or their equivalent, which will mark a new era in so-called spirit photography. People frequently are so preoccupied with the tangible instrument on this side of the veil that they neglect the factor of what must be contributed from the other side by those who have passed over. ఇప్పుడు కూడా ఫిజికల్ ప్లేన్ తోటి కనెక్టివిటీ దీనిలో ఎక్కువగా టాంజిబుల్ థింగ్స్ తోటి మనం ఎక్కువ ఇదైపోతున్నాం. కానీ మనం డిపార్టెడ్గా ఉన్నటువంటి వాడికి మనం ఏ రకంగా మనం కాంట్రిబ్యూట్ చేయగలం, ఏ రకంగా వాడికి సహకరించగలం అనేటువంటి సొల్యూషన్స్ మనం ఆలోచించట్లేదు. దాని మీద థాటే లేదు మనకి. అది చెప్తున్నారు ఆయన. సో స్పిరిట్ ఫోటోగ్రఫీ అంటున్నది ఒకటి ఉందండి. దానిలోకి చెప్తున్నారు ఏంటి స్పిరిట్ ఫోటోగ్రఫీ అంటే adequately sensitive plates on their equivalent, which will mark a new era. The thought forms of themselves. సో స్పిరిట్ ఫోటోగ్రఫీ అంటున్నాడు. దాని చేత ఏమంటే ఈ థాట్ ఫామ్స్ ఇందాక చెప్పినట్టుగా వెళ్ళి వాడి మీద ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. వీడి నుంచి వాడికి ఐడియా రిఫ్లెక్ట్ అవుతుంది. అది వాడి ఐడియా వాడి యొక్క స్పిరిట్ మీద పడుతుంది. ఆ స్పిరిట్ నుంచి వాడి యొక్క మైండ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇక్కడ దాన్ని స్పిరిట్ ఫోటోగ్రఫీ అన్నారు.
People frequently are so preoccupied with the tangible instruments that they neglect the factor of what must be contributed from the other side by those who have passed over. What must be contributed, వాళ్ళకి ఏ రకంగా మనం చేయాలి అంటారు. The work will be done from there with the material aid, which as yet has not been provided in the outer scientific field. To bring this about, collaboration of a conscious medium, not a trance medium, but someone who is consciously clairvoyant and clairaudient will be required. So, collaboration of a conscious medium అంటుంది కావాలి. అంటే ఏంటంటే కొలాబరేటింగ్ అంటే దీనికి కావాల్సినది కొన్ని భౌతికమైనటువంటి వస్తువులు ఇవి పెట్టుకుని ఒక కొలాబరేట్ చేసేటువంటి వాడు కావాలి. అంటే వాడికి అంటే డిపార్టెడ్ వాడికి ఈ టాంజిబుల్ థింగ్స్కి కొలాబరేట్ చేసేటువంటి వాడు కావాలి అది చెప్తాను. అంటే ఒక క్లియర్ వాయింట్ లేదా క్లియర్ ఆడియంట్ వాడు కావాలి ఇక్కడ మనకి అని చెప్తున్నారు. There are many such growing up among the children of today, and the next generation after them will provide still more. The separating veil will disappear through the testimony of the thousands of those who can set phenomena and hear sounds which lie outside the range of the tangible. So, ఈ సైంటిస్ట్ ఫీల్డ్ వీటిలో అవుట్సైడ్ ద రేంజ్ ఆఫ్ దీనికి అంటే టాంజిబుల్ వరల్డ్కి బియాండ్గా ఉన్నటువంటి వాటిని వీళ్ళు వినగలగడం చూడగలగటం అంటుండే దాని మీద అంటే ప్రస్తుతం చాలా మంది చేయగలుగుతున్నారు అవి చేస్తారు కొందరు. You say that the spirits state that they cannot stand electricity. What is meant in that they cannot stand electricity as is at present applied? This is an instance of the inaccurate statements passed on by ignorant mediums or by those who on the other side have no more understanding of the laws of electricity than they probably had in the physical body. There is nothing but electricity in manifestation. The mystery of electricity to which HPB referred in the secret doctrine. Everything in nature is electrical in nature. Life itself is electricity. But all that we have contacted and used today is that which is only physical and related to and inherent in the physical and etheric matter of all forms. సృష్టిలో సమస్తం కూడా ఎలక్ట్రిసిటీ అంటుండే దానికి చేత సమస్తము లొంగబడుతుంటుంది. సమస్తం ఎలక్ట్రిసిటీ అంటువంటి ప్రిన్సిపల్స్లో దీని యొక్క రహస్యాలన్నీ కూడా ఉంటున్నాయి. సో ఈ ఎలక్ట్రిసిటీ అంటుండేది ఫిజికల్ ప్లేన్లోనే కాదండి, మిగిలిన అన్ని ప్లేన్స్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటుండేది వర్తిస్తుంది. అంటే ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ ఈ రెండు అట్రాక్ట్ అవ్వబడుతూ ఉండడం. సో ఇది మన యొక్క ఫిజికల్ ప్లేనే కాకుండా యాస్ట్రల్ ప్లేన్లో అనేది ఉంటుంది, మెంటల్ ప్లేన్లో ఉంటుంది, సోల్ లెవెల్లోనూ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంటాయి. అంటే ఒక దివ్య చైతన్యంలోకి ఒక ప్రజ్ఞావంతుడు ఆకర్షింపబడుతూ ఉండడం. దేని చేత ఆకర్షింపబడుతూ ఉన్నాడు అంటే అక్కడ పాజిటివిటీ అంటుండేది అక్కడ సోల్ లెవెల్లో ఎక్కువ ఉంది. వీడు సోల్ చేత అక్కడ ఆకర్షింపబడుతుంటాడు. ఎప్పుడైతే ధ్యానం చేసుకుని చక్కగా నిలుస్తాడో ఆ పరమాత్మని సేవించాలి అనేటువంటి భావం బాగా ఇదవుతుంది. ఇది సో దిస్ ఆల్ ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ చేత మాత్రమే సమస్తము నిర్ణయం పడుతోంది. ఇది మేడం ఎస్పి బ్లావట్స్కీ గారు దాని మీద ఎంతో వివరంగా సీక్రెట్ డాక్టర్లో ఇచ్చారు. It must be remembered that the so-called spirits are functioning in the illusory astral body. సో-కాల్డ్ స్పిరిట్స్ అని అంటుంటాం చూసారంటే అవన్నీ కూడా ఇల్యూజరీ ఆస్ట్రల్ బాడీకి సంబంధించినవి. అంటే బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో డిపార్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క థాట్ ఫామ్స్ మనం అవగాహన చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఓన్ థాట్స్లో వాళ్ళు ఉంటున్నారు. సో కొంచెం చక్కగా సాధన చేసుకున్నటువంటి వాడు అలా వెళ్ళి వాళ్ళ గురించి అలా స్మరించి వాళ్ళని ఇది చేసినప్పుడు వాళ్ళ యొక్క థాట్ ఫామ్స్ వీడికి అవగాహనలోకి వస్తారు. అంటే అది చెప్తున్నాను. Spirits will advance are functioning in the illusory astral body, while advanced spirits are only functioning as minds and can therefore be reached solely by minds and in no other way. It will never be possible to photograph the mental vehicle. Only the astral body will be susceptible to photographing.
the grosser the person in the body, desire and appetite, the more easily will he be photographed after passing over. And the more advanced the person, the more difficult it will be to get a photograph. The more advanced it will be difficult to get a photograph. డిజైర్స్ వీటిలో ఉన్నటువంటి ఆస్ట్రల్ బాడీలో ఉండేటువంటిది ఫోటోగ్రాఫ్ వచ్చేస్తున్నారు. మెంటల్ ప్లేన్లో ఉండేటువంటిది ఏంటంటే అక్కడ ప్యూర్ థాట్ ఫామ్స్ ఉంటాయి. అంటే డిజైర్స్ తీసేసి థాట్ ఫామ్స్ అంటుండేది మీరు ఆలోచించండి ఇప్పుడు ఒక నిమిషం. డిజైర్స్గా ఉండేటువంటి ఆస్పెక్ట్స్ అంతా తీసేసేయండి, ఓన్లీ థాట్స్. సో ఓన్లీ థాట్స్, థాట్ ఫామ్స్ ఉన్నటువంటిది ఎలా మనం తెలుసుకోవడం, అది కొంచెం అంటే ఈ ఆస్ట్రల్ ప్లేన్ కన్నా అది ఇంకా సూక్ష్మంగా వెళ్ళాల్సి వస్తుంది, చాలా సూక్ష్మంగా వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. ఎందుకంటే దానికన్నా సోల్కి ఒక కనెక్టివిటీ అంటున్నది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కాబట్టి, సోల్ యొక్క రిఫ్లెక్షన్స్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ వీడు మామూలుగా మనం థాట్ ఫామ్స్ ఇవన్నీ రీడ్ చేసేదంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించింది ఎక్కువ అదే చెప్తాను. సో ఆస్ట్రల్ ప్లేన్ దట్టు విత్ డిజైర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాడిది మాత్రం ఇక్కడ తెలియబడుతుంటుంది. సో డిజైర్స్ అంటే ఎప్పటికీ వాడికి అదేదో పొందాలని, ఇదేదో చేయాలని ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఇలాంటివి ఏవి లేకుండా ఉండేటువంటి వాడు కొందరు అడ్వాన్స్డ్గా ఉంటారు. వాళ్ళ యొక్క థాట్ ఫామ్స్ని రీడ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఆస్ట్రల్ ప్లేన్ చాలా ఖాళీగా ఉంటున్నారు. పని ఉంటే ఆ పనికి సంబంధించినదే ఉంటుంది, ఇంకా వేరేది ఉండదు కదా వాళ్ళకి. అదే నుంచి అలాంటి వాళ్ళ యొక్క బాడీస్ థాట్ ఫామ్స్ని వీటిని రీడ్ చేయాలంటే చాలా కష్టం. అదే యాజ్ రిగార్డ్స్ యూజ్ ఆఫ్ రేడియో, అది మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్లో ఇది కంక్లూడ్ అయిపోతుంది. మనకి నెక్స్ట్ క్లాస్లో తర్వాత పార్ట్ 2 స్టార్ట్ చేస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.